పల్లెలు పంచాయతీ సంగ్రామానికి సిద్ధమయ్యాయి. నేటి నుంచే పల్లె పోరు షురూ కాబోతోంది. కాసేపట్లో ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నారు. ఇక ఉదయం 10:30 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుంచారు ఎన్నికల అధికారులు. మొదటి దశలో 189 మండలాల్లోని 4236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేవారు జనరల్ అభ్యర్థులు 2,000, ఎస్సీ ఎస్టీ బీసీలు 1,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. ధనలక్ష్మి, తెలంగాణలో పల్లెపోరుకు సిద్ధమైంది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఇక ఈ ఎన్నికల నగారం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. నోటిఫికేషన్లు ఈరోజు 10:30 గంటలకు ఆయా రిటర్నింగ్ ఆఫీసర్ల పరిధిలో నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. మొత్తానికైతే 189 మండలాల పరిధిలోని 4,236 గ్రామ పంచాయతీలకు మొదటి దఫా ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి దఫా ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండడంతో మొత్తం ఆ ప్రాంతాల్లో ఇక ఎన్నికల కోలాహలం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మొదటి దఫాకు సంబంధించి 29వ తేదీ వరకే లాస్ట్ డేట్ ఉండడంతో ఇక నామినేషన్ల ఘట్టానికి తెర ప్రారంభమైంది. మొత్తానికైతే ఈ నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో తెలంగాణ వ్యాప్తంగా ఇక గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన కోలాహలం ఎక్కడికక్కడ జరగనుంది. ఒకవైపు ఈ ఎన్నికలను 3 దఫాలుగా ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. మొదట 11వ తేదీ, రెండో దఫా 14వ తేదీ, 3వ దఫాను 17వ తేదీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ మొదటి దఫాలో భాగంగా ఈ రోజు నామినేషన్లు ప్రారంభమైతే 29వ తేదీన నామినేషన్లు ముగియనున్నాయి. నామినేషన్ల వడపోత అదేవిధంగా 30వ తేదీన జరగనున్నది. అభ్యంతరాలకు సంబంధించి డిసెంబర్ 1వ తేదీన అభ్యంతరాలు స్వీకరిస్తారు. అదేవిధంగా డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మరొక వైపు ఇక నామినేషన్ల పూర్తిగా ఎవరెవరు పోటీలో ఉన్నారనే దానికి సంబంధించిన నామినేషన్ల వ్యాలిడ్ నామినేషన్ల ప్రకటన 3వ తేదీన ఉంటుంది డిసెంబర్. ఇక డిసెంబర్ 11వ తేదీన మొదటి దఫాకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. అయితే అదే రోజు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మరో 2 గంటల నుంచి ఇక కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దాదాపు 2 గంటల లోపే ఈ ఫలితాలు తేలనున్నాయి. మొత్తానికైతే దీనికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది. ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఎన్నికల సంఘం గుర్తించింది. దీనికి అనుగుణంగానే చర్యలు చేపట్టాలంటూ ఇప్పటికే కలెక్టర్లకు, ఆయా జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా మండల వారీగా కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకోవాలని పోలీస్ శాఖ కూడా పోలీసులకు, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన సిబ్బందికి సంబంధించిన విషయాలను కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి డైరెక్షన్స్ చేసింది. దీంతో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలాగా చూస్తుంది. మరొక వైపు ఈ పంచాయతీ ఎన్నికల్లో మొత్తానికి 1,66,55,186 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓకే, ధనలక్ష్మి. థ్యాంక్ యూ తిరుపతి.